పంచాంగ శ్రవణం. ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు, అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేసుకున్నాం. ఈసారి వచ్చి ఉగాది ఏడాది విశ్వావసు సంవత్సరం 2025-26 నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని ఆ రోజు ఉగాది రోజు చేయడం, గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది, అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది, శని భగవానుడు ఎలా ఉంటాడు, బృహస్పతి ఎలా ఉంటాడు, రాహుకేతువులు ఎలా ఉంటారు, శుక్రులు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాశులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది. శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది, మూడాలు ఎప్పుడు ఉన్నాయి,